మద్యం షాపులో పనిచేసే 15,000 మంది ఉద్యోగుల్లో వాళ్ళ జీవితాలు ఈ రోజు భరోసా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారంటే అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ ఉద్యోగాలు జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఏమంటారంటే మాకు ఉద్యోగం వచ్చింది కదా, మేము భరోసా ఉంటుంది, అవుట్ సోర్సింగ్ కదా, గవర్నమెంట్ ద్వారా తీసుకుని ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం షాపులన్నీ ప్రైవేట్ చేస్తున్నాము అని ఒక విధానం తీసుకొస్తున్నారు. సరే, మద్యం పాలసీ ఏం తీసుకునే సంబంధం లేదు, ఆ మద్యం సంబంధం లేదు. ఇప్పుడు మీరు కోరే డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి, అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న మా ఉద్యోగాలను వేరే శాఖలోనైనా కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసానివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విధానాన్ని అన్ని శాఖల్లో కూడా చేయాల్సింది. ఎక్కడైనా కూడా ప్రభుత్వం మారుతానే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు. అవుట్ సోర్సింగ్ చేసినా కూడా పర్మనెంట్ ఉద్యోగుల్లో సమానంగా వాళ్ళ హక్కులు ఉంటాయి. వాళ్ళ హక్కులను కాపాడేదానికోసమే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ప్రగతిశీల కార్మిక సభ కేంద్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగాల భద్రత అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారితే ఉద్యోగాల పోవడం అనేది ఉండకూడదు. ఎక్కడ పని చేసినా కూడా ప్రభుత్వ కార్మికునికి ఉద్యోగ భరోసా ఉండాలా, వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రభుత్వం వస్తే ఒక పాలసీ, ఒక ప్రభుత్వం ఒక పాలసీ కాకుండా దీనికి ఒక శాశ్వత పాలసీ ఉండాలి. నీ మద్య విధానము, నువ్వు మద్యం అమ్ముతావో ప్రభుత్వం అమ్ముతుందో ప్రైవేట్ అమ్ముతావో మాకు అవసరం లేదు, కనీసం మాకు ఉద్యోగం మాత్రమే కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసిన మాకు ప్రైవేట్ పరం చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం చేసుకోండి, కానీ మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ యూనియన్ తరఫు నుంచి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. మేము గత 5 సంవత్సరాలుగా మద్య షాపుల్లో సేల్స్మెన్లు, సూపర్వైజర్లు, వాచ్మెన్లుగా పనిచేస్తున్నాము. గవర్నమెంట్కు ఎంతో సహాయం చేసి మా సహాయ సహకారాలు అందించాము. దాదాపు 1-2 సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి ఉదయం 6 కానీ 8 కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము. వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నిటిని ఫాలో చేస్తూ అన్ని దానిలకు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం పోతాదనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేయలేదు, ఆటంకం చేయలేదు. ప్రభుత్వం మారినా మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది. మమ్మల్ని నమ్ముకొని మేము 15,000 మంది దీంట్లో ఉద్యోగం చేస్తున్నాము. మా వెనక 15,000 కుటుంబాలు ఉన్నాయి. మేము ఇప్పటికి గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ అని చెప్పింది. పాలసీ ఏదైనటువంటిది మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి అది గవర్నమెంట్ షాపులా ప్రైవేట్ షాపులా ఈ టెండర్లు పిలుస్తారనేది మాకు సమస్య కాదు. పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము పాలసీ కట్టుబడి ఉంటాము. పాలసీకి వ్యతిరేకదారులం కాదు. మేము చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి మాకంటూ ఒక ఉద్యోగ భద్రత గవర్నమెంట్కి సంబంధించి కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ మమ్మల్ని చేర్చుకొని మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకొని
మాకంటూ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఎంతో ఆశగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం, కానీ శాంతియుతంగా తెలియజేస్తున్నాము. మాకు ఎటువంటి అపోహలు లేవు, ఎవరి మీద మాకు ద్వేషరాగాలు లేవు. మేము ఏ పార్టీకి అతీతము కాదు. మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము. దీన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు కానీ మన దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ చేరినటువంటి అందరికీ మా తరఫున పోరాటం చేస్తున్న 15,000 మంది ఉద్యోగస్తులకు మా యూనియన్కు అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఈ పిలుపు మేరకు మేము ఇది చేయడం జరిగింది. గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక ఉద్యోగత కల్పించి మా జీవితాలను చక్కదిద్ది మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది.